హరే కృష్ణ. మనసు ఆధీనంలో మనముండాలనా? మన ఆధీనంలో మనసుండాలనా? భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఈ యొక్క శరీరాన్ని ఒక రథంతో పోలుస్తున్నారు. 5 ఇంద్రియాలు 5 అశ్వాలని చెప్తున్నారు. దానికి కట్టినటువంటి కళ్ళెం మనసు అంటున్నారు. ఆ మనసుని బుద్ధి నడిపించాలా అంటున్నాడు. అంటే నడిపించేవాడు బుద్ధి. మరి బుద్ధి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది. మనం ఆ మనసుని నిగ్రహించకపోతే ఏమవుతుంది? కారుకు స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ డ్రైవర్ కంట్రోల్లో ఉండాలి. అంతేగాని స్టీరింగ్ కంట్రోల్లో డ్రైవర్ ఉంటే స్టీరింగ్ ఎడ తిరిగితే డ్రైవర్ ఎడ తిరిగిపోతే కాదు. సో అందుకని మన జీవితంలో ఉన్నటువంటి అనర్థాలన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే మన మనసు మన ఆధీనంలో లేదు, మన ఇంద్రియాలు మన ఆధీనంలో లేవు. ఒకసారి ఒక 2 హంసలు ఒక తాబేలు ఒక మంచి సరస్సులో జీవిస్తూ ఉంటాయి. ఆనందంగా ఉంటుంది. ఎండాకాలం వచ్చి ఆ సరస్సులో ఉన్న నీడంతా ఎండిపోతుంది. అప్పుడు ఈ హంసలు ఏమంటాయంటే తాబేలుతో, మన స్నేహం చాలా రోజుల నుంచి ఉంది, ఇక్కడ నీళ్ళు అయిపోయాయి, ఎండిపోయాయి, మేము వేరే కొలం దగ్గరికి ఎగిరిపోవాలనుకుంటున్నాం, మరి నిన్ను కూడా వెళ్ళాలనుకుంటున్నాం, మరి నన్ను ఎట్లా తీసుకెళ్తారని తాబేలు అడిగింది. మేమిద్దరం కర్రపుల్ల పట్టుకుంటాము, దాన్ని నువ్వు నోటితో పట్టుకో, మేము ఎగిరి నిన్ను తీసుకొని వెళ్తాము. అయితే చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటాం కాబట్టి దారిలో ఏం జరిగినా కానీ నువ్వు మాట్లాడకూడదు, ఇది ఒక్క విషయం ధ్యానంలో పెట్టుకో అని చెప్తారు ఈ అంశాలు. దానికి అంగీకరించి వారు కర్రపుల్ల నోటితో పట్టుకుంటే మధ్యలో ఈ తాబేలు నోటితోటి ఆ కర్రపుల్లను పట్టుకుంటే ఎగిరిపోతూ ఉంటారు. కింద కొన్ని గ్రామాల మీద నుంచి ఎగిరిపోతూ ఉంటే ఈ దృశ్యాన్ని చూసి ఆ గ్రామస్తులందరూ కూడా ఆ తాబేలును చూసి నవ్వుతూ ఉంటారు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఈ తాబేలుకు ఎక్కడలేని కోపం వస్తుంది. కోపం వచ్చేసి, పిచ్చోళ్ళల్లారా, నా మీద మీరు అరుస్తారా అని చెప్పి నోరు తెరుస్తుంది. అంత పైనుంచి డమాలుమని కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అవసరమైన దగ్గరే మనము మన ఇంద్రియాలను మన మనస్సును వినియోగించడానికి ప్రయత్నించాలా. అపాయమున్న దగ్గర తెలుసుకొని నిగ్రహించకపోతే ఇటువంటి అపాయానికి గురి అయ్యి ఎంతో నష్టాన్ని మనం చవి చూసేదానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు నీ ఇంద్రియాలను, ఎప్పుడు నీ మనస్సును సురక్షితమైన సమయంలో ఉపయోగించాలా అనేదానికి శిక్షణనిస్తుంది. ఆ శిక్షణను మనం ఆధ్యాత్మిక చింతన ద్వారా పొందినప్పుడు ఈ తాబేలు పడ్డ అపాయం లాంటి అపాయాల్లో మనం చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడదు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే మనం ఇక్కడ జీవించినప్పుడు కూడా చాలా సురక్షితమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది.